హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశించబోచున్నాము కనుక కొన్ని హెచ్చరికలు మనము ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సరములో ఆశీర్వాదం కోసము కొన్ని హెచ్చరికలను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నారు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం చదివిన ఈ వచనములో, ఈ 2 వచనాలలో 4 విషయాలు ఉన్నాయండి. 4 విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైనది. మొదటిగా మనం గమనిస్తే ఇక్కడ ఆలకించండి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆలకించండి. ఆలకించకపోతే ప్రమాదము జరిగే అవకాశం ఉంది. ఒక ప్లేస్లో ప్రమాదము ఉందని ఒక తెలుసుకున్న వ్యక్తి తెలియని వ్యక్తిని తెలియపరిచినప్పుడు వాటిని ఏం చేయాలి? ఆలకించాలి. ఆలకించకపోతే ఆ ప్రమాదం వారికి జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఆ మాటకి అర్థం ఏంటంటే ఆలకించండి. రెండవది మనం ఆలోచిస్తే బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటించి చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన చేసి ఉన్నాడంటాన. ఏం చేసి ఉన్నాడు? ఆయన సమాచారం. హల్లెలూయా. ఆయన సమాచారం, యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. సమాచారం అంటే ఏంటండి? సమాచారం అంటే ఏంటి? దేవుని ఆలోచన. హల్లెలూయా. దేవుని ఉద్దేశము ఏంటి? ఆయన ఏం చేసి ఉన్నాడు? ప్రకటన చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజే కాదు, మనకు పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చిందండి. మనము రక్షణ పొందినప్పుడే, ప్రభుని ఎరిగినప్పుడే బైబుల్ మన చేతికి వచ్చింది. దేవుని సమాచారము వింటనే ఉన్నాము. హల్లెలూయా. వింటనే ఉన్నాం. ఆయన సమాచారము ఆయన ఆల్రెడీ ప్రకటన చేసి ఉన్నాడంట. మాకు తెలియదని చెప్పడానికి రేసు లేదండి. ఆయన అప్పుడే చెప్పేసేసాడు. అందుకనే ఒక వ్యక్తి అంటాడు కదా, ఈ భూమిని విడిచిపెట్టి నరకంలోకి వెళ్ళిన తర్వాత నరకములో కాలుతూ అంటాడు కదా, అయ్యా అక్కడ కొంతమంది నా సహోదరులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి వారికి ఈ సమాచారం అందిస్తాను అంటాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఇచ్చిన గొప్ప రిజల్ట్ ఏంటంటే, నీవు వెళ్ళవలసిన అవసరము లేదు. హల్లెలూయా.
నువ్వు వెళ్ళవలసిన అవసరము లేదు. ప్రకటించే ప్రవక్తలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ప్రకటించే ప్రవక్తలు అక్కడ ఉన్నారు. నీ వెళ్ళవలసిన అవసరము లేదంటాడు. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక కోణలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఎక్కడో ఒక చోట ఆయన సమాచారాన్ని మనకు తెలియపరిచాడు. హల్లెలూయా. ఈ సమాచారం తెలియపరచబడినప్పుడు, ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఏమొస్తుందట? రక్షణ మన యొద్దకే వచ్చుచున్నదంట. కింద 5వ మాట అంటాడు ఆయన, ఆయన ఇచ్చు బహుమానము ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. మన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గరే ఉంది బహుమానం అండి. అందు గురించి అంటాడు ఆయన కీర్తన గ్రంథములో ఒక చోట అంటాడు బహుమానం గురించి, గర్భఫలము భూఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హల్లెలూయా. ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దనే ఉంది, అది ఎవరి దగ్గర కూడా లేదు, ఆయన దగ్గరే ఉంది. కనుక మనము ఆయన దగ్గర పొందాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర పొందాలి? ఆయన దగ్గర పొందాలి. ఎవరి దగ్గర? ఇచ్చేవాని దగ్గరే పొందాలి. హల్లెలూయా. ఇవ్వని వాని దగ్గరికి వెళ్ళి ఎంత కూర్చున్నా ఏమీ రాదు. ఆయన ముఖాన్ని చూసి చూసి వచ్చి రావడమే, ఏమీ దొరకదు. ఇచ్చేవాడు అనుకోండి, అక్కడికి వెళ్ళంగానే ఇతనికి టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఎమ్మటే ఇచ్చేస్తాడు. ఎందుకని? ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి. లేనప్పుడు ఏం చేస్తాడు? అన్నీ లేనిపోని మాటలన్నీ కలుపుతూ ఉంటాడు, టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు, డైరెక్ట్గా చెప్పడు. అలాగనే మన బహుమానము ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇచ్చేవాడు. కనుక ఆయన బయలుపరుస్తున్న మాట ఏంటంటే ఎవరికి ఇస్తాడు. హల్లెలూయా. ఇది కావాలి. మనం ఈ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోచున్నాము. మనకు దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. బహుమానాలు ఎన్నో రకరకాలైన బహుమానాలు ఉన్నాయి. కృప ఎలాగైతే రకరకాలుగా ఉన్నాయో బహుమానము కూడా రకరకాలైనవి ఉన్నవి. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు మనకు దేవుడు నూతన సంవత్సరం అనే ఒక బహుమానమును ఇవ్వుతున్నాడు. ఆ నూతన సంవత్సరం అనే ఆ బహుమానములో ఇంకా మనము ఆ సంవత్సరములో మన కోసం ఉంచిన బహుమానాలు ఏమేమి ఉన్నాయో, ఇంకా ఆ బహుమానాలు ఏమేమైతే ఉన్నాయో వాటి అన్నిటిని మనము పొందడానికి ఆయన ఏం చెప్తున్నాడు? నీకు బహుమానం రావాలంటే ఎలా ఉండాలి? మనకు డబ్బులు అవసరం అనుకోండి, అవసరం ఉన్న వాని దగ్గరికి వెళ్తాం. ముందేమో ఆన్సర్ నోటు రాయమంటాడు. అది లేదు అంటే నమ్మకమైన వ్యక్తిని తీసుకురామంటాడు. ఈ రెండింటి మీద నమ్మకం ఆయనకి లేదనుకోండి, మీకేమైనా ల్యాండ్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. హల్లెలూయా. ఇదొకటి ఉందని అంటారు. ఏదో ఒకటి లేకుండా ఆయన ఏమీ ఇవ్వడు. మరి అంత ఇచ్చే దేవుడు ఆయన కూడా కొన్ని కావాలి. హల్లెలూయా. ఆయన కూడా కొన్ని కావాలి. ఈ కొన్ని పొందాలి మనం అంటే ఆయన అంటున్న మాట చూడండి, పైన మన దగ్గర ఏమి ఉండాలి, ఏమి ఉంటే ఆయన బహుమానమును మనము పొందగలుగుతాము. పైన 10వ వచనం చదవండి. గుమ్మములారా రండి రండి, జనమునకు త్రోవను సిద్ధపరచండి, రాజ్య మార్గములను
చక్కపరచండి, చక్కపరచండి. రాళ్లను ఏరి పారవేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మనకు ప్రాముఖ్యమైనది దేవుడు తెలియపరిచాడండి. కింద రెండో లైన్ ఇక్కడ అంటున్నాడు ఆయన, రాజ్య మార్గమును చక్కపరచండి. హల్లెలూయా. రాజ్య మార్గములను చక్కపరచండి. రాజ్య మార్గం ఏది? మనకి రాజ్య మార్గం ఏది? ప్రభుని అనుసరించడమే రాజమార్గము. ఎందుకని? ఆయన రారాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రారాజు అయి ఉన్నాడు కనుక రాజమార్గములను మీరు చక్కపరుచుకోనండి. హల్లెలూయా. రాజమార్గములను చక్కపరుచుకోండి. రాజమార్గములను చక్కపరుచుకోవాలంటే ఏం చేయమంటున్నాడు ఆయన? అమ్మా, రాళ్లను ఏరి పారవేయండి అంటాడు. హల్లెలూయా. రాళ్లను వేరి పారవేయండి అంటున్నాడు. రాజ్య మార్గము నీకు సిద్ధపరచబడాలి అంటే ముందు రాళ్లను ఏరి వేసేయాలి. రాళ్ళు వేరవేయబడకపోతే మార్గము చక్కపరచదు. మార్గము చక్కపరచబడనే పడదు. పరిశుద్ధంగా ఉండాలంటే అక్కడున్న అపవిత్ర అంతా పోవాలి. అవి పోవాలంటే ముందు ఉన్న వాటిని తొలగించాలి. హల్లెలూయా. అందుకనే రాళ్లను చెప్పాడు దేవుడు. రాజమార్గము చక్కపరచబడాలి అంటే రాళ్లను వేరివేయమన్నాడు ఆయన. అంటే రాళ్ళు వేరేయడానికి దేవుడికి చేత కదా? రాళ్ళు వేయడానికి దేవుడికి చేత కదా? భూమినే ఆయన స్థాపించిన దేవుడికి ఆయనకి ఏరడం చేత కదంటారా? కొన్ని అంటాడు దేవుడు, మనల్ని చేయమంటాడు, కొన్ని ఆయన్ని చేస్తాడు. హల్లెలూయా. కొన్ని మనకు చేయమంటాడు, కొన్ని ఆయన చేస్తాడు. విత్తనములను ఆ గోతాలలో ఉంచితే అవి అంతే పడి ఉంటాయి. అవి తీసుకువెళ్ళి భూమిలో మనము వేస్తే అవి వేయటము మన బాధ్యత, మొలిపించడము ఆయన బాధ్యత. హల్లెలూయా. మొలిపించడం ఆయన బాధ్యత, మనం మొలిపించలేము. ఎందుకు మొలవలేదని చెప్పడానికి రైట్స్ మనకు లేదు. మొలిపించడం ఆయన బాధ్యత, భూమిలో చల్లడము మన బాధ్యత. హల్లెలూయా. అలాగనే ఇక్కడ రాజ్య మార్గములను సిద్ధపరచబడాలి అంటే మనం చేయగలిగినది రాళ్లను ఏరియాలి. ఏ రాళ్ళు? బైబిల్లో మనం చూస్తే ఇంచుమించు 10 రకాలైన రాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 10 రకాల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు అన్నీ వేరేసి మీకు అర్థం అవటానికి సమయం సరిపోదు. హల్లెలూయా. సమయం సరిపోదు. కాబట్టి నేను ఒక 3-4 రాళ్ళు చూపిస్తా టైంని బట్టి. హల్లెలూయా. 3-4 రాళ్ళు టైం బట్టి చూపిస్తాను. ఆ రాళ్లను ఏం చేయాలి? వేరేయాలి. అందుకని అన్నాడు ఆయన. ఇప్పుడు మనం చదివినప్పుడు ఈ అధ్యాయములు అన్నాడు ఆయన, ఇదిగో ఆయన వచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. అయితే పైన అన్నాడు, యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఏంది సమాచారము? ఒకవేళ మీకు ఈ సమాచారం కానీ అందకపోతే ఇంతకు ముందు, హల్లెలూయా, అంతకు ముందు ఈ వాక్యము మీకు ప్రకటింపబడకపోతే ఎందుకు అంటున్నానంటే
ఈ రోజులలో మనం చూస్తే సెల్ ఆన్ చేస్తే అరగంటకు ఒక ప్రోగ్రాం వచ్చింది. హల్లెలూయా. అరగంటకు ఒకసారి ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. ఏంటి యూట్యూబ్లో వచ్చిన కాడ నుంచి ఇంకా ఫుల్ వాక్యాలు మన యుద్ధకి వచ్చేసాయి, కరువు ఏం లేదు. హల్లెలూయా. అలా మీకు ఎప్పుడైనా వినపడకపోవచ్చు, విని ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుడు మనకిచ్చిన సమాచారము, హల్లెలూయా, నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోచున్నాం కనుక ఆయనను 11 వచనంలో ఆలకించండి. ఈరోజు మీరు, హల్లెలూయా, మీరు ఆలకించండి. ఆలకించకపోతే ఏంటి దేవుని కృప అనుగ్రహింపబడదు. హల్లెలూయా. కనుక మీరు ఆలకించండి. ఈరోజు ఈ సమాచారాన్ని ఆలకించితే దేవుడు మన కోసం ఉంచిన ఆ బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొదటిగా చూద్దాం ఏ సమాచారం, ఆయన ఏ రాయిని తీసేయమంటున్నాడు. ఆయన మొదటిగా చూద్దాం ఏ రాయిని తీసేయమంటున్నాడు. ఆయన మన యొద్ద అసలు ఉండవద్దు. చాలా భయంకరమైన ప్రమాదకరమైన రాయి ఇది. భయంకరమైన ప్రమాదకరమైన రాయి ఇది. చూడండి, సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వారి నడతలను కనిపెట్టి జ్ఞాపకము చేసుకొనుము, జ్ఞానము తెచ్చుకో. సరిగా అమ్మ సరిగ్గా చదవండి, జాగ్రత్తగా చదవాలా. ఒక ఒత్తు ఒక వచనం పోయినా కానీ మిషన్ ముందు తడబడిద్ది. హల్లెలూయా. వారి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలు. ఇక్కడ ఒక మాట అన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? ఎవరితో అంటున్నాడు? మీకు అర్థం కావాలి. హల్లెలూయా. ఎవరితో అంటున్నాడు? సోమరితో అంటున్నాడు. ఏమంటున్నాడు? సోమరి చీమల యొద్దకి వెళ్ళుము, వారి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవరి నడతలను కనిపెట్టాలంట? చూసారా? చీమల నడతలను మీరు కనిపెట్టండి. వారి నడక ఎలా ఉందో గమనించండి. అవి ఎలా ఉంటున్నాయో గమనించండి. అవి ఎలా నడుచుకుంటున్నాయో గమనించండి. వారు ఎలా జీవిస్తున్నారో గమనించండి. హల్లెలూయా. ఎవరిని పోల్చాడు? చీమలని పోల్చాడు దేవుడు. ఈ సోమరితనము అనే ఈ రాయిని నీవు తీసివేయాలా. హల్లెలూయా. మొట్టమొదటిది అది తీసివేయాలా. అది నువ్వు తీసివేయకపోతే కింద 7వ వచనం కాడ అంటాడండి ఆయన, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనెను, కోతకాలమందు సోమరి ఎందాగా నీవు పండుకొని ఉంటావు? నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు? కొంచెము సేపు నీవు అనుకొనుచుందువు. చూడండి, ఇక్కడ ఈ మాట అవసరం. సోమరి నీవు నిద్రపోతున్న దాన్ని బట్టి, నువ్వు సోమరితనంగా ఉన్న వాటిని బట్టి నీకొచ్చే ఆశీర్వాదం చూడండి. చదవమ్మ అక్కడ. అందుచేత, చూడండి, అందుచేత, దేని చేత? సోమరి చేత. అందుచేత ఏమొస్తుందంట? దోపిడిగాడు వచ్చినట్లు ఆశీర్వాదము నీ యొద్దకి
వచ్చును. హల్లెలూయా. ఏంటి ఇంకా చెబుతాము, ఈ సంవత్సరంలో దేవుడు మాకు వాగ్దానం చేశాడండి, ఇంకనూ నెరవేరలేదు. దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడలేదు. మరి ఎవరి మీద నెట్టుతాం? ఇంకా దేవుని మీద నెడతాం. మనకి చెప్తామా? మనకి చెప్పగలుగుతామా? అది చెప్పం. మనకి చెప్పము కానీ దేవుడి చెప్తాం. ఏంటి మనకి చెప్పుకోము కానీ ఎదుటి వ్యక్తి గురించి చెప్తాం. ఈ రోజే కాదు, ఇది ఆనాడు ఆదాము కాలంలో స్టార్ట్ అయింది. ఆదామే చెప్పాడు దేవునికి. ఆయన చెప్పాడు, ఆయన తినింది కాకుండా, అయ్యా ఏంటి నా అంతటా నేను తినలా, నీవు ఏదైతే నాకు ఇచ్చావో ఆ స్త్రీ వచ్చి నాకు ఇస్తేనే నేను తిన్నాను. మంచిదే, ఆమెతో అజ్ఞానంలో ఉన్నామే కదా, స్త్రీకి అయితే అజ్ఞానం ఉన్నాను అనుకోవచ్చు. మరి ఈయన జ్ఞానం కలిగిన వ్యక్తే కదా, ఇచ్చేటప్పుడు అమ్మాయి దేవుడు మనకి చెప్పాడు కదా, తినవద్దన్నాడు. తినవద్దు, పడేది, గద్దించవచ్చు కదా. ఏంటి గద్దించలా, ఆయనతో పాటు తినేసేసాడు. తర్వాత ఈమె పిచ్చమ్మాయి దొరికింది కదా ఏదో ఒకటని నిందలు మోపాడు. హల్లెలూయా. ఆ కాలములోనే జరిగింది అది, ఒకరి మీద మోపడం. అయితే ఈ కాలంలో మనకు చెప్తున్న విషయం అంటే, నీవు అలా మోపకూడవద్దు. హల్లెలూయా. ఆయన అలా చేశాడు కాబట్టి, ఆయన వలన అలా వచ్చింది కాబట్టి, ఆయన వలన అలా జరిగింది కాబట్టి, ఆ తప్పేంటో నువ్వు చెయ్యవద్దు. హల్లెలూయా. ఒకరి మీద మోపడము అది నువ్వు చెయ్యవద్దు. ఏంటి ఒకరికి నిందించవద్దు అని ఇక్కడ ఆయన బయలుపరుస్తున్నాడని. అయితే దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దారిద్ర్యము ఎవరి వలన వచ్చిందండి? దేవుడి వలన వచ్చిందా? ఏంటి శ్రమ దేవుడి వల్ల వచ్చిందా? ఏంటి ఇంకా మనం దేవుని మీదే చెప్తూ ఉంటాం, మనవి మనం దాచుకొని. ఒకటి ఏం తీసేయమన్నాడు ఆయన? సోమరితనాన్ని తీసివేయండి. అక్కడక్కడ రాయబడింది ఏంటంటే, మీరు చురుకైన వారిగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఏంటి రాజే బిత్తరపోయాడు. ఏంటి రాజు బిత్తరపోయాడు. ఎందుకని? చురుకైన వారుగా. హల్లెలూయా. అందుకనే సోమరితనాన్ని తీసివేయండి. ఒకటి పాయింట్. రెండో పాయింట్ గమనించండి. లూకా సువార్తలోకి వెళ్దాం. యేసు ప్రభు ఆయన బోధించిన మాట అండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకడేమన్నా ప్రభుని ఎరగిన వ్యక్తి కాడు, ఒకడు ప్రభునికి ఎరిగిన వ్యక్తి అని లేదండి. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరును ప్రభుని ఎరిగిన వాళ్ళు. ఏంటి అందుకనే అక్కడ చెప్పాడు ఆయన, చీమల యొద్దకి వెళ్ళి నడతను చూసి జ్ఞానము తెచ్చుకో. జ్ఞానము ఏంటి? జ్ఞానము తెచ్చుకో అన్నాడు. అయితే ఇక్కడ అదే పని జరుగుతుందండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ దేవాలయములకు వచ్చి, ప్రభుని ఎరిగిన వారే ఏంటి దేవాలయములకు వచ్చి, మొదటి వ్యక్తి ఏం చేస్తున్నాడు చదవండి. తామే ఇతరులను తృణీకరించు ఆయనకు ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యును, ఒకరును సుంకరి.
పరిసయుడు నిలవబడి, దేవా ఆ, 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 ఇతర మనుషుల వలెనైనను, చూడండి, ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు హల్లెలూయా, హల్లెలూయా. చూడు, మరి 9వ వచనం చదివినప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన? తామే నీతిమంతుడు అనుకుంటున్నాడంట, తనే నీతిమంతుడు అనుకుంటున్నాడట. బైబిల్ చెప్తున్న మాట ఏంటి? నీతిమంతుడు లేడును, ఒక్కడును లేడు. ఏంటి? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? పాపము చేశారు. ఏ పాపము చేశారు? ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. హల్లెలూయా. దేవుడు చురుకుగా ఉండమంటే సోమరిగా ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారు. వారి ఇంటికి ఏం తెచ్చుకున్నారు? దారిద్ర్యము తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పక్కన ఒక వ్యక్తిని దూషించడం. ఎవరున్నారండి నీతిమంతులు? ఏ మనుష్యుడు ఉన్నాడు? ఏ దైవజనుడు ఉన్నాడు? ఏ ప్రవక్త ఉన్నాడు? ఎవరున్నారు నీతిమంతులు? ఎవరు కూడా లేరు నీతిమంతుడు. హల్లెలూయా. ఎవరు జ్ఞానవంతుడు లేరు. ఏంటి? సర్వజ్ఞాని ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. సర్వజ్ఞాని ఆయనై ఉన్నాడు. ఏంటి? మీకు జ్ఞానము కొదువైనప్పుడు మీరు జ్ఞానాన్ని అడగండి, నేను ఇస్తానన్నాడు. ఏంటి? కొంతమంది మాకు ఈ జ్ఞానం ఉందండి, ఇంత ధనం ఉందండి, మేము నీతిమంతులమండి, మేము పరిశుద్ధులమండి. ఒకరిని తృణీకరించే ఆ రాయిని పక్కన పడేయండి. అది హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. హల్లెలూయా. ఏ పంటది విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు తృణీకరించినట్లయితే నువ్వు తృణీకరింపబడతావు. హల్లెలూయా. అందుకనే నీ తృణీకరించే మనసు నీలో నుండి అది తీసివేయాలి. అది తీసివేయకుండా అలాగనే ఉంచామనుకోండి, ఆ మనిషి ఉంచామనుకోండి, అక్కడే దేవుడు సమాధానం ఇస్తాడు. అక్కడే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈ తృణీకరించే వ్యక్తి కంటే రెండవ వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చదవండి. అయితే సుంకరి దూరముగా ఉండి నిలిచి ఆకాశము వైపు కన్నులెత్తి ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెనంట. అతని కంటే ఇతడు నీతిమంతుడు. హల్లెలూయా. ఎవరు నీతిమంతుడు? ఇప్పుడు నేను నీతిమంతుడని తృణీకరించిన వాడు నీతిమంతుడా? లేకపోతే నేను పాపినని ఆయన అనుకున్న వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడా? ఇప్పుడు పాపి అని తను ఒప్పుకున్న వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. జ్ఞాని అనుకున్నవాడు అజ్ఞానిలోకి వెళ్ళిపోయాడు. నేనే జ్ఞాని అనుకున్నవాడు అజ్ఞానిలో అయిపోయాడు. అందుకనే ఎవరిని కూడా మనము తృణీకరించడానికి రైట్స్ లేదు. ఆ తృణీకరించే మనసు అనే ఒక ఆ రాయిని తీసి బయటపడేయండి. హల్లెలూయా. దానివలన దేవుని ఆశీర్వాదము కోల్పోతాం. మూడో విషయం గమనించండి. అదే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం తొందరగా. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 24వ వచనం. గయ్యాలితో, సరిగా చదవాలా, పెద్ద ఇంట్లో ఉండుట కంటే
ఎక్కడ? మిద్దె మీద ఒక మూల గువ్వ వలె ములుగడము. హల్లెలూయా. రాజ్యం మేడ కట్టించుకొని గయ్యాలామితో ఈ ఇంట్లో ఉండే కంటే ఎక్కడ? మిద్దె మీదకి వెళ్ళి గువ్వ ఎలా ఉంటుంది? వర్షం వచ్చినప్పుడు ఇలా ముడుచుకొని ఉంటుంది. అలా ముడుచుకొని ఉండడము మేలంట ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో? హల్లెలూయా. గయ్యాలితనము కానీ మీ ఇంట్లో కానీ ఉంటే ఏంటి, మీ ఆయన మూట ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీదకి వచ్చి అమ్మా అడుక్కోవాలి. హల్లెలూయా. ఈ భర్తే కాదు, నీ గయ్యాలితనము వలన దేవుడు నీతో ఉండుట కంటే మిద్దె మీదకి వెళ్ళి సంతోషంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. నిన్ను సృష్టించిన నీకు భర్త ఉన్నాడు. ఈ భర్త కాదు, ఈ భర్త అర్థం చేసుకుంటాడు, ములుగుతూ ఉంటాడు. నీ గయ్యాలితనానికి ఎక్కడ మూలకైనా జాక్కోనే ఉంటాడు ఆయన. కానీ ఆ భర్త మాత్రం అలా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఆ భర్త నీకు అలా ఉండడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నియమించాడు, పోషిస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ భర్త దగ్గర నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అనుకూలముగా, దేవునికి అనుకూలముగా. హల్లెలూయా. ఆయనకి అనుకూలంగా ఉండాలి. సంఘములో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు. నీ గయ్యాలితనము వలన దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఎన్నో విషయం ఇది? మూడవది. మొదటిది ఏది చెప్పాలి త్వరగా? మొదటిది ఏది? సోమరితనము. రెండోది దూషించడము. మూడోది గయ్యాలతనము. నాలుగోది చూద్దాము. సామెతల గ్రంథము 15:29 ముగిస్తా. ఆమెనంటే ఇది నేను వివరించేసేసి ఇంకా ముందుకు వెళ్ళను. 10 అంశాలు ఉన్నాయి కానీ ఇక 4 సరిపోయినాయి. చూడండి, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంట. హల్లెలూయా. ఎవరికి దూరస్తుడు? భక్తిహీనులకు. నీ భక్తిహీనత నీలో ఉండకూడదు. భక్తిహీనత నీలో ఎప్పుడైతే ఉంటుందో నీకు దేవుడు ఎక్కడ ఉంటాడు? కొరింథీ రాసిన పత్రికలో ఏమన్నాడు? కొరింథీ రాసిన పత్రికలో ఏమన్నాడు? నీ ఆలయము, నీ హృదయము ఆయనకు ఆలయమై ఉన్నది. దేన్ని కోరుకున్నాడు? నీలో ఉన్న దేవుడు, నీలో ఉంటానంటున్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాంటున్నాడు? ఎందుకు దూరం ఉంటాంటున్నాడు? భక్తిహీనతను గురించి. హల్లెలూయా. భక్తిహీనతను గురించి, నీలో ఉన్న భక్తిహీనతను గురించి దేవుడు దూరం అవుతున్నాడు, దగ్గరికి రావట్లా. హల్లెలూయా. కార్యం చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు కార్యం చేసే దేవుడు ఎక్కడ ఉంటాంటున్నాడు? దూరంగా ఉంటాడు. ఎందుకు దూరం అవుతున్నాడు? ఎందుకు దూరం అవుతున్నాడు? భక్తిహీనతను గురించి దూరం అవుతున్నాడు కనుక నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోచున్నాం కనుక ఇంకా మిగతా 6 విషయాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దేవుడు తర్వాత మనకు తెలియపరుస్తాడు కనుక ఈ 4 విషయాలు మనలో పెట్టుకొని మనము జాగ్రత్తగా అనుసరించి నడుచుకుంటే నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని మనం పొందగలుగుతాం. కనుక అలాగనే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలతో మనం ముందుకు సాగుదాం. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడైన దేవానికి స్తోత్రం,
ఆలోచనకర్త అయిన దేవానికి స్తోత్రం ప్రభు. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రభా, ఇప్పుడు కూడా ప్రభా నీ మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం ప్రభు. దేవా ఇదిగో ప్రభా 24 అనే సంవత్సరానికి ప్రభా ఇప్పుడే మేము గుడ్ బాయ్ చెప్పి ఉన్నాం ప్రభా. దేవా గుడ్ బాయ్ అని చెప్పి ఉన్నాం ప్రభా. 24వ సంవత్సరానికి గుడ్ బాయ్ అని చెప్పి ఉన్నాం ప్రభా. ఇప్పుడు 25వ సంవత్సరమును ప్రభా దేవా మేము ప్రవేశించడానికి కూడా ప్రభా దేవా అందులో మేము ప్రభా నివసించుటకును కూడా ప్రభా దేవా ఈ 25వ సంవత్సరములో కూడా ప్రభా దేవా మా కోసము నీవు ఉంచిన ఈ బహుమానాన్ని కూడా ప్రభా దేవా ఇదిగో ప్రభా సంవత్సరమును జరుగుచుండగా దయా కిరీటమును మాకు అనుగ్రహించమని చెప్పినట్లుగా కూడా ప్రభా దేవా సంవత్సరము జరిగిపోయింది ప్రభువా. 25వ సంవత్సరం అనేది మాకు దయా కిరీటముగా మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం ప్రభా. ప్రార్థన చేయండి. ఈ 24వ సంవత్సరాన్ని పొందలేక చాలామంది కోల్పోయి ఉన్నారు. 25వ సంవత్సరం పొందలేక కోల్పోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ధనవంతులైన కావచ్చు, జ్ఞానవంతులైన కావచ్చు, విద్యావేత్త ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఈ 24వ సంవత్సరంలోనే 25వ సంవత్సరాన్ని చూడలేక కోల్పోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మనకు 25వ సంవత్సరం అనే దయా కిరీటానికి మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రవేశించి ఉన్నాము, పొంది ఉన్నాము, బహుమానాన్ని పొంది ఉన్నాము. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఈ సంవత్సరము చాలా చాలా భయంకరమైన సంవత్సరం ఇది. దేవుడు గత వారంలో మాట్లాడి ఉన్నాడు. ఆదివారం రోజు దేవుడు మాట్లాడి ఉన్నాడు. నూతన సంవత్సరము సంతోషకరమైనది, మీరు ఏమాత్రం భ్రమపడవద్దు. భయంకరమైన సంవత్సరం ఇది. ఈ భయంకరమైన సంవత్సరములో మనము సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు విన్న ఈ రాళ్లను మనం వేసేసి ఆయనలో మనము సంపూర్ణంగా ఎంచబడి ఈ సంవత్సరంలో జీవించినట్లయితే ఆయన ఇచ్చు బహుమానాన్ని పొందగలుగుతాం. ఆయన ఇచ్చే బహుమానాన్ని మనము అనుభవించగలుగుతాము. ఆయన ఇచ్చే బహుమానం మనము పొందాలి అంటే ఆరోగ్యం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, ఆనందముతో ఉండాలి. దుఃఖముక్కులై ఉంటే మనము ఆ బహుమానాన్ని మనం పొందలేము కనుక, దుఃఖముక్కులైతే మనం బహుమానం పొందలేము కనుక వెళ్ళి మనము ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందడానికి ఇప్పుడే ఆయన మన పట్ల చేస్తున్న నిబంధనను, ఆయన ఇచ్చే బహుమానము ఈ చివరి సంవత్సరం లోపు ఆయన మనలో నెరవేర్చాలి. ఆయన మనలో నెరవేర్చాలి. దేవుడు సంవత్సరమైన దయాకిరీటాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన బహుమానాన్ని మనకి ఇంకోటి ఇవ్వబోచు. మొదటి బహుమానం మనకి ఇచ్చి ఉన్నాడు. సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. రెండవ బహుమానము దేవుడు మనకి ఇవ్వబోచున్నాడు. ఆయన వాగ్దాన రూపముగా మనకి ఇవ్వబోచున్నాడు. రెండవ బహుమానం మనకు దేవుడు ఇవ్వబోచున్నాడు. మూడవ బహుమానము ఆయన నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రార్థించండి. మూడవ బహుమానమును పొందాలి అంటే, రెండవ బహుమానము పొందాలి అంటే ప్రార్థన చేయండి. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం ప్రభు. నీ శక్తి చేత ప్రభు నీవు మా కోసం ఉంచిన దేవా నూతన సంవత్సరమైన బహుమానంలోకి మమ్ములను ప్రవేశింపబెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభు. అలాగున కూడా ప్రభు రెండవ బహుమానము ప్రభు దేవా ఇదిగో ప్రభు నీ వాగ్దానముతో చేయబోచునగా, దేవా రెండవ బహుమానము ప్రభు వాగ్దానముతో చేయబోచునగా కూడా ప్రభు
దేవా ఆ బహుమానాన్ని మేము ప్రభా పొందుటకు కూడా ప్రభా దేవా 3వ బహుమానంగా నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీ దాసుడు ఒకడు నీ దగ్గరికి వచ్చి ప్రభా దేవా మాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమన్నాడు కదా ప్రభా. దేవా ఇదిగో ప్రభా నీవిచ్చే 2వ బహుమానాన్ని మేము పొందుటకు కూడా ప్రభా నీ సహాయము మాకు దయచేయండి ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మ చేత మమ్మలను బలపరిచి నడిపించి మా ద్వారాగా నీవే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.